హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఓంకారం అంటే 20వ తారీఖు 3వ నెల 2025 గురువారం రోజు ఓంకారం ఎలా ఉందనేది తెలుసుకుందాము. అదేవిధంగా రేపు ఉదయం 21వ తారీఖు 3 2025 శుక్రవారం ఉదయం పూజ కూడా తెలుసుకుందాము. యోగక్షేమం తెలుసుకుందామండి. మీరు కొత్త వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం వీడియోలోకి వెళ్దాం రండి. ఈరోజు ఓంకారంలో ఎలా ఉందంటే ఉత్తరాయణం శిశిర ఋతువు పల్గుణ మాసం శుక్లపక్ష షష్ఠి గురువారం. ఈరోజు అనురాధ నక్షత్రం ఇలా ఉంది కాబట్టి ఈరోజు దగ్ధయోగం అండి. ఈరోజు ఎలాంటి ముహూర్తాలు అనేవి ఉండవు. ఈరోజు ఎలాంటి కొత్త పనులు అనేవి ఆచరించకూడదు. కానీ ఈ దగ్ధయోగంలో జననము మరణము అనేదాన్ని మనం నిర్ణయించలేము. కాబట్టి ఈ దగ్ధయోగం అనేది వాటికి వర్తించదు. దగ్ధయోగంలో జననం జరిగిన మరణం జరిగిన వాటికి ఇది అనేది వర్తించదు. అదేవిధంగా మనము ఇచ్ఛాశక్తి అంటే మనము మనసులో ఏదైనా సంకల్పం చేసుకొని ఈరోజు ఈ పని చేస్తా అని అనుకుంటాం చూడండి. అలాంటి ఈ సమయంలో చేస్తా అని ముహూర్తము నిర్ణయించుకొని చేసే పనులు ఉంటాయి చూడండి. వాటికి మాత్రమే ఈ దగ్ధయోగము చూడాలి. ఈ దగ్ధయోగం ఉన్నప్పుడు అలాంటి పనులకు మనము అసలు మొదలు పెట్టుకోకూడదండి. ఇది ఇచ్ఛాశక్తితో చేసే పనులకు మాత్రమే వర్తిస్తుందని గురువుగారు చెప్పడం జరిగిందండి. ఈ దగ్ధయోగం ఉన్నప్పుడు మనం ప్రయాణాలు కూడా ఎంత కుదిరితే అంత చేయకుండా ఉండడం మంచిదని చెప్తున్నారండి. అంటే మనం వెళ్ళిన ప్రయాణంలో కూడా చాలా అవకతవకలు అనేవి మనకి కలుగుతాయి. కాబట్టి ఇలా దగ్ధయోగం ఉన్నప్పుడు ప్రయాణం కూడా చేయకూడదంట. అదేవిధంగా ఒక దగ్ధయోగంలో ఒక ఫ్యామిలీ వాళ్ళకి పురాతనం నుండి ఒక గురూజీ ఉంటారు కదండి. ఆయన ఒక ముహూర్తం పెట్టిండ్రు, వివాహం ముహూర్తం అనేది పెట్టడం వల్ల దగ్ధయోగంలో పెట్టారు. తర్వాత వాళ్ళు వేరే వాళ్ళని కూడా అడిగి చూస్తే దగ్ధయోగం ఉన్నది వద్దు అని చెప్తే వాళ్ళు వెళ్ళి ఆ పురోహితుడిని అడిగితే వాళ్ళు అన్నారు కదా, నేను ఎనగండలు చూస్తున్న మీరు ఇలా మాట్లాడుతున్నారు. ఒకవేళ మీరు నేను పెట్టిన ముహూర్తంలో పెళ్ళి చేయకుంటే చాలా అనర్థాలు అనేవి జరుగుతాయి అని చెప్పినాక వాళ్ళు ఇక తిరిగి వెళ్ళి పెళ్ళికి అన్నీ సిద్ధం చేసుకుంటారు. తెల్లారితే పెళ్ళి, కన్యాదానం, కాళ్ళు కడిగి కన్యాదానం చేసే సమయం. ఆ రోజు నైటు తెల్లారితే పెళ్ళి అనగా నైటు ఆ అమ్మాయి వాళ్ళ తండ్రి గుండె నొప్పి వచ్చి తను మరణించిండు. తెల్లారి చేసే పెళ్ళి కూడా ఆగిపోయింది. అంటే దగ్ధయోగం ఉన్నప్పుడు ఏదైనా ముహూర్తాలను నిర్ణయిస్తే ఇలా అనుకోకుండానే అశుభకార్యాలు జరిగిపోతాయి. అది మనకే తెలియకుండా జరిగిపోతుంది. కాబట్టి దగ్ధయోగం ఉన్నప్పుడు శుభకార్యాలకు ఎలాంటి ముహూర్తాలు అనేది పెట్టకూడదని గురూజీ గారు చెప్పడం జరిగింది. ఈరోజు షష్ఠి గడియల్లో మనము జపించవలసిన మంత్రం అండి. అదేవిధంగా ఇలా షష్ఠి గడియల్లో ఉంది కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల పత్నిలైన లక్ష్మి దుర్గా సరస్వతి వీళ్ళని పరీక్షించడం వల్ల మనకి ముగ్గురు కలిసి ఒక మూర్తిగా చూడాలని, వాళ్ళకి ముగ్గురికి ఏదైనా ఆపద సమయం కలిగినప్పుడు వాళ్ళకి ఆపద నుండి రక్షించడం కోసమని ఈ ముగ్గురు మూర్తులను కలిపి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కలిపి దత్తాత్రేయుడిగా శ్రీ మహావిష్ణువు తన ముందు భవిష్యత్తు గురించి ఆలోచించి ఈ దత్తాత్రేయ స్వామిని సృష్టించడం జరిగింది. శ్రీ మహావిష్ణువు ముందు రాబోయే అనర్థాల గురించి ఆలోచించి ఇలా సృష్టించారు. కాబట్టి ఈరోజు షష్ఠి గడియలు ఉన్నాయి కాబట్టి మనము మంత్రబలంలో ఈ దత్తాత్రేయ స్వామిని నామస్మరణ అనేది చేసుకోవాలండి. ఈరోజు జపించవలసిన మంత్రం ఓం శ్రీ గురు దత్తాత్రేయ నమః, ఓం శ్రీ గురు దత్తాత్రేయ నమః అనే నామాన్ని మనము 108 సార్లు కుదిరితే జపించుకోండి. ఇలా జపించుకోవడం వల్ల పూర్వజిత ఫలము అంటే మనము తెలియకుండా పూర్వజన్మలో ఏమైనా చేసినా ఉన్నా కూడా తొలగిపోతాయి. అదేవిధంగా మనం ముగ్గురు మూర్తులను నామస్మరణ చేసిన ప్రతిఫలం దక్కుతుంది. షష్ఠి గడియలు ఉన్నాయి కాబట్టి మనము బ్రహ్మహత్య దోషాలు, బ్రహ్మ
పాచకాలు ఇలాంటి ఏదైనా ఉన్నా తొలగిపోతాయండి. మన వల్ల ఎవరైనా బాధపడి ఉండి శాపాలు పెడితే అవి కూడా కాస్త తగ్గిపోతాయి. కాబట్టి కుదిరితే ఈ మంత్రాన్ని జపించండి. ఈరోజు మంచి మాట అండి. మన జీవితంలో మనకు ఆనందం కావాలన్నా, ఇతరులకు మనం ఆనందం పంచాలన్నా, కావలసినవి మనము ఆనందంగా ఉండాలి అనుకున్నా మన మనకి కళ్ళు చూస్తాం కదా అండి. ప్రకృతిలో ఏదైనా చూసినప్పుడు చాలా ఆనందం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. అదొక రకమైన ఆనందం. అదే మనం చెవులకి ఇంపైన మాటలు విన్నప్పుడు లేదా పాటలు విన్నప్పుడు మనసుకు కలిగే ఆనందం అదొక రకమైన ఆనందం. అదేవిధంగా మనం ఎవరికైనా ఏదైనా వడ్డించినప్పుడు వాళ్ళకు తృప్తికరంగా సంతోషంగా వాళ్ళు ఎదుటవారు తిన్నప్పుడు కలిగే ఆనందం. ఇలా ఆనందంగా మనము ఉండాలి. ఎదుటి వాళ్ళని కూడా ఉంచాలి. మనకు తెలియకుండానే మన కళ్ళతో చూసినవి, చెవులతోటి విన్నవి, ఎదుటి వాళ్ళకు మనం చేసే సహాయం వల్ల కలిగే తృప్తిని మనము మనసుకు తెలియకుండానే ఆనందపడతాము. కాబట్టి అలా మనము చేసే పనులను చూసుకొని చేసుకోవాలండి. ఇతరులను ఇబ్బంది పెట్టే పనులను ఎప్పుడు చేయకూడదు. ఎదుట వాళ్ళని ఇబ్బంది పెట్టడము, ఎదుట వాళ్ళను మాటలతోటి దూషించడము, వాళ్ళు బాధపడడము అలాంటివి చేసి మనము బాధపడడము అలా చేయకుండా ఎప్పుడు మనం మాట్లాడే మాటలు మనం సవ్యంగా మాట్లాడడం వల్ల మనము ఆనందంగా ఉంటాము, మనతో పాటు ఉన్నవాళ్ళు కూడా ఆనందంగా ఉంటారు అని ఈరోజు మంచి మాటలో గురూజీ గారు తెలియజేశారండి. అదేవిధంగా సాంప్రదాయం, కొంతమంది ఇంట్లో చాలా దరిద్రం అనేది ఉంటుందండి. అతి దరిద్రం అంటే వాళ్ళ ఇళ్ళల్లో, కొంతమంది ఇళ్ళల్లో ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచరండి. అది మనము స్నానం ఆచరించినాక బట్టలు అనేవి ఉంటాయి కదా, ఏ రోజు ఆ రోజు ఉతికి ఆరేసుకోవాలండి. వాటితోటి కూడా మనకి దరిద్రం అనేది కలుగుతుంది. కాబట్టి ఇడిచిన బట్టలు అనేవి ఒక దగ్గర పెట్టి అట్లా ఉంచకూడదండి. మళ్ళీ మనం ఇల్లు శుభ్రం చేసుకున్నప్పుడు శుక్రవారం రోజు మనము పాతవి వస్త్రాలు ఏమన్నా ఉంటాయి కదా, ఆ వస్త్రాలను పిండడం కానీ, ఇంట్లో ఇట్లా మన అలంకరణ కోసము కర్టన్స్ లాగా వాడడం కోసమని వాటిని ఉతికి మళ్ళీ చేస్తాం కదా అండి, వాడడం అలాంటివి శుక్రవారం నాడు పాత వస్త్రాలను అస్సలు శుభ్రం చేసి వాటిని వాడొద్దండి. శనివారం ఇవి ఏ రోజు చేయాలంటే శనివారం రోజు, అదేవిధంగా బుధవారం రోజు మాత్రమే ఇలాంటి పనులు అనేవి చేసుకోవాలి. ఒకవేళ ఇల్లు మనము ఎప్పుడైనా షిఫ్ట్ అవ్వాలనుకోండి, అద్దె ఇళ్ళల్లో ఉన్నామనుకోండి, ఇల్లు ఖాళీ చేసేటప్పుడు మంగళవారం మాత్రం ఇల్లు అనేది ఏ సమయాల్లో కూడా ఖాళీ చేయడం అనేది చేయకూడదండి. ఇలా చేయడం వల్ల అంత దరిద్రం. మనం వేసుకునే వస్త్రాలు ఉంటాయి కదండి, అవి పాతవి అయిపోయినాయని ఎవరికైనా ఇస్తాం, అవి కూడా మంగళవారం రోజు ఎవరికి ఇవ్వకూడదు. అదేవిధంగా శుక్రవారం రోజు కూడా ఎవరికి మన వస్త్రాలు అనేవి ఎవరికి దానంలాగా ఇవ్వకూడదు, మిగతా రోజులలో ఇవ్వచ్చు. అదేవిధంగా మన ఆభరణాలు, నగలు ఇలా ఒకరం పెట్టుకుంటాం కదా అండి, వస్త్రాలు తొడుక్కోవడం అలా కూడా ఎప్పుడు చేయకూడదు. ఒకరి దగ్గర ఉన్న ఎనర్జీ అవి ఆభరణాలు అనేవి స్వీకరించి మరొకరి మీద పెట్టుకున్న వారి మీద ప్రభావం అనేది చూపుతుంది, ఒక ఎనర్జీ లాగా వెళ్తుంది అది. కాబట్టి అలాంటివి ఎప్పుడు చేయకూడదు. మనము ధరించడం వల్ల మనకి ఆభరణాలలో ఒక మెటల్ ఎనర్జీ అనేది ఉంటుంది. మనం ఒంటిపైన ధరించినప్పుడు మన ఉష్ణోగ్రతను అవి గ్రహించి వాటిలో ఉన్న ఒక మెటల్ ఎనర్జీ అనేది పెరుగుతుంది. అది వేరే వాళ్ళు మళ్ళీ ధరించడం వల్ల వాళ్ళపైన ఇది అనేది ప్రభావం చూపుతుంది. కుదిరితే వీలైనంత వరకు ఆభరణాలు ఒకరు ధరించకుండా ఉండడం మంచిది. అంటే ప్రాచీన కాలంలో రాజులు తలపైన కిరీటాలు, బంగారు కిరీటాలు ధరించేవారు కదా అండి. వాళ్ళు పదవీ కాలం అయిపోయినాక వాళ్ళ కుమారులను మళ్ళీ పట్టాభిషేకం చేసినప్పుడు అప్పుడు వాళ్ళ కిరీటం తీసి వాళ్ళ తలపైన పెట్టేవారు కాదట. ఎందుకంటే ఆ ఎనర్జీ అనేది వాళ్ళ మీద పాస్ అవుతుందని అలా పెట్టకుండా ఉండేవారంట. అప్పుడు వాళ్ళు కొత్త కిరీటాన్ని మళ్ళీ ఆవిర్భవించి అది తన కొత్త రాజకుమారుడికి మాత్రమే అలంకరణ చేసేవారంట. వీళ్ళు ధరించిన పాత కిరీటాలని ఆలయ ఉద్భవాలకు వాటికి ఖర్చు చేయడం కోసం మాత్రమే
వాడుకునేవారంట. ఈరోజు ఇది మన సాంప్రదాయం అండి. కుదిరితే ఇది ఫాలో అవ్వండి. అదేవిధంగా రేపు ఉదయం ఆచరించవలసిన పూజ అండి. రేపు అంటే 21వ తారీఖు, గుర్తుపెట్టుకోండి, శుక్రవారం రోజు. రేపు సప్తమి గడియలు ఉన్నాయి కాబట్టి ఉదయం పూట అశ్వత్థ వృక్షం ప్రదక్షిణ వేసుకోవాలండి. ఆ అశ్వత్థ ఇలా మనం ప్రదక్షిణలు చేసుకోవాలండి. చేసుకోవడం వల్ల శని దోషం అనేది తగ్గుతుంది. అది కుదరలేదనుకోండి, ఆంజనేయ స్వామి గుడికన్నా వెళ్ళి రావడం వల్ల మనకు అనుకూలత ఉంటుంది. కుదిరితే ఒక దీపం వెలిగించి ప్రదక్షిణలు వేసుకొని రండి. ఇవేవి చేయలేము మేము అన్నప్పుడు ఇంట్లోనే ఆంజనేయ స్వామిని పుష్పాలు పెట్టి, ఒక్క పుష్పమైనా పెట్టి అర్చించుకొని తర్వాత ఒక దీపం వెలిగించి హనుమాన్ చాలీసా చదువుకోవడం వల్ల మనకు శని దోషం అనేది చాలా వరకు మన జీవితంలో ఏదైనా శని దోషాలున్నా తగ్గిపోతాయి. ఏదైనా గండాంతరాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. ఇది చాలా అద్భుతమైన ఉదయం పూజ అండి. కుదిరితే అందరూ ఆచరించుకోండి. అదేవిధంగా ఈరోజు యోగక్షేమము అంటే గురువారం రోజు సాయంత్రం ఆచరించే యోగక్షేమము ఏంటనేది కూడా ఈరోజు సాయంత్రము మనము ఏదైనా గురుదేవుడు అంటే గురువు ఉంటాయి కదా అండి, ఆ విగ్రహాలైనా చిత్రపటాల ముందైనా కూర్చొని పసుపు రంగు నీళ్ళతోటి అభిషేకించుకోవాలి. అదేవిధంగా గంధపు నీటితోటి స్వామివారిని అర్చించుకొని తర్వాత ఆ విగ్రహానికి పసుపు రంగు వస్త్రాన్ని మనం ఇలా వస్త్రాన్ని సమర్పించుకున్న తర్వాత నెయ్యి దీపాలను వెలిగించాలి. తర్వాత మనం శనగలను నానబెట్టి దాన్ని మాలలాగా కుచ్చి ఆ మాలని కూడా సమర్పించాలి. అందులోనే కొన్ని శనగలను నైవేద్యంగా పెట్టి మనం దత్తాత్రేయ కవచ సూత్రాన్ని పారాయణం చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఈరోజు సాయంత్రం ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది, ఉద్యోగంలో ప్రగతి కలుగుతుంది, దారిద్రము దూరం అవుతుంది, శత్రు బాధలు కూడా దూరం అవుతాయి. కుదిరితే ఈరోజు యోగక్షేమము ఇలా చేయండి. అదేవిధంగా పసుపు రంగు పుష్పాలతో త్రేణి పూజించుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.